కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ ఏజెంట్లు ఉంటారు కదా! ఎవరు మన డబ్బులు తీసుకొని పేరోల్ రన్ చేసే ఏజెంట్లు ఎవరైతే ఉంటారో, వాళ్ళ దగ్గరికెళ్తున్నారనమాట. అంటే వేరే ఆప్షన్ లేక, జాబ్ లేదు, మళ్ళీ జాబ్ వెతుక్కోవాలి, 60 డేస్‌లో రావట్లేదు. నెక్స్ట్ ఫర్దర్ ఏంటి ఇమ్మీడియేట్‌గా తట్టబుట్ట సర్దుకొని ఇండియా ఎళ్ళలేరు. ఏదో ఒక రకంగా జాబ్ తెచ్చుకోగలమన్న నమ్మకం ఉంటది. కాబట్టి ఏం చేస్తారంటే, ఈ ఏజెంట్లు వీళ్ళు ఎవరెవరైతే ఉంటారో ఈ మన డబ్బులు తీసుకొని పేరోల్ రన్ చేసే బ్యాచ్ ఉంటారో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి అప్రోచ్ అయితా ఉంటారు కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. డే 1 సీపీటీ పాసిబిలిటీ ఉంటే మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే డే 1 సీపీటీలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఏంటంటే అదొక ఆప్షన్ టక్కున ఇమ్మీడియేట్‌గా ఎళ్తాం కాలేజీలో వాడికి ఇంత డబ్బులు పడేస్తాం ఎళ్లి మళ్ళీ జాబ్ చేసుకుంటా ఉంటాం. సో, చాలా డే 1 సీపీటీలు ఇవ్వద్దు అని జెప్పేసి అప్పుడు ఒక 3, 4 మంత్స్ బ్యాకే ట్రంప్ గవర్నమెంట్ అందరికి వార్నింగ్ ఇచ్చింది. మీరు డే 1 సీపీటీలో ఎవరిని జాయిన్ జేసుకోవద్దు అని. ఇగ ఉన్న యూనివర్సిటీలో మిగిలిపోయిన ఒక 7, 8 ఈ చెత్త యూనివర్సిటీలు ఏమున్నాయో వాళ్ళు డే 1 సీపీటీలు ఇంకా స్టిల్ ఇస్తున్నారు గానీ, మీరొక్కసారి డే 1 సీపీటీలోకెళ్లారు అంటే మళ్ళీ మీరు ఒకవేళ H1కొచ్చేటప్పుడు చెప్పలేం సిట్యుయేషన్. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతది గదా! డే 1 సీపీటీకి ఎవరెళ్తారు? నిజంగా చదువుకోవడానికెళ్ళే వాళ్ళు డిఫరెంట్. అంటే మనం ఏదో ఒక ఆల్రెడీ ఎంబీఏ చేసాము, లేకపోతే ఇంకొకటి చేసాము, ఇంకేదైనా ఎక్స్‌ట్రా కోర్స్ చేద్దాం అనుకుంటున్నాం. డే 1 సీపీటీ తీసుకున్నాం అంటే ఫైన్ బానే ఉంటది. కానీ మనము ఆల్రెడీ H1లో ఉన్నాము. జాబ్ చేసుకుంటున్నాము. సడెన్‌గా నీకు చదువుకోవాలనిపించిందా?